నాబిల్ అఫ్రిది ఇన్ని రోజులు చీఫ్ అవ్వాలని ఎంతో వెయిట్ చేశారు. అయితే ఐఎమ్ మెగా చీఫ్ అని సెంటెన్స్ ఫామ్ అయ్యేలా బాక్సులు పెట్టి మెగా చీఫ్ టాస్క్లో నాబిల్ విన్ అయ్యాడు. ఈ టాస్క్లో పృథ్వీ ఓడిపోయినందుకు యష్మి గౌడ తెగ హట్ అయినట్టుంది. పాపం కన్నీళ్లు పెట్టుకుంది. అసలు పృథ్వీ ఓడిపోవడానికి కారణం ప్రేరణ అంటూ ఆమెపై గొడవకు దిగింది. పృథ్వీ మెగా చీఫ్ కావడానికి నువ్వు హెల్ప్ చేసి ఉండాల్సింది అంటూ ప్రేరణతో యష్మి గొడవకు దిగింది. దాన్ని బట్టి చూస్తుంటే నాబిల్ మెగా చీఫ్ కావడం యష్మికి అస్సలు ఇష్టం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మరి నాబిల్ మెగా చీఫ్ అవ్వడం మీకు ఇష్టమో కాదో కామెంట్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. అయినా ప్రతిసారి యష్మికి నచ్చిన వాళ్ళే బిగ్ బాస్ హౌస్లో చీఫ్లు మెగా చీఫ్లు అవ్వాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి. యష్మి ఎప్పుడు బిగ్ బాస్ హౌస్లో తను చెప్పింది జరగాలి అంటే ఎలా కుదురుతుంది? తన ఇంట్లో అయితే తను చెప్పింది జరుగుతుంది. అయితే ఇక్కడ నాబిల్ అఫ్రిది చీఫ్ అవడంపై మన యష్మికి అసలు ఎందుకు నచ్చలేదో తెలియాలి అంటే ఈ కిందున్న లింక్ను క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి.